మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు నవోదయం న్యూస్. టార్గెట్ పులివెందుల. అవును, మీరు వింటున్నది నిజమే. ఆంధ్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పులివెందుల నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారంట. తన హయాంలో ఒక్కసారైనా టీడీపీ పార్టీ పులివెందుల్లో విజయం సాధించాలని వ్యూహ రచనలు చేస్తున్నారంట. పులివెందుల అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది వైఎస్ ఫ్యామిలీ. అక్కడ వైఎస్ ఫ్యామిలీ అంతలా పాతుకుపోయింది. వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరు నిలబడినా కూడా తిరుగు లేకుండా అఖండ మెజారిటీతో పులివెందుల ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెడుతూ వస్తూనే ఉన్నారు. అయితే అదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు కూడా మారిపోయాయి. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి ఎలక్షన్సే. మొన్న కడప జిల్లాలో కూటమి పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పులివెందుల నియోజకవర్గంలో కూడా 50,000 ఓట్ల పైచిలుకుతో టీడీపీ అభ్యర్థి అక్కడ ప్రజల ఆదరణ పొందారు. ఇక టీడీపీ పార్టీ కడప జిల్లాలో బలంగా ఉందనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఉదాహరణ ఏంటంటే, కడపలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు గెలవడం ఒకటైతే, మొన్న జరిగినటువంటి మహానాడు మంచి రెస్పాన్సిబుల్ అయితే వచ్చింది. కడప జిల్లాలో టీడీపీ పార్టీకి ఆదరణ పెరుగుతుంది. ఆ మాట అయితే వాస్తవమే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారంట. తన హయాంలో ఒక్కసారైనా కూడా పులివెందుల నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థి ఆంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నారంట. అందుకు తగినటువంటి వ్యూహ రచనలు చేస్తున్నారంట. అన్న ఎన్టీఆర్ గారు కాలం నుంచి, అంటే ఇంకా చెప్పాలంటే టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కసారైనా టీడీపీ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. అయితే పులివెందుల నియోజకవర్గంలో మాత్రం టీడీపీ పార్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల కథ వేరు, పులివెందుల కథ వేరు అని చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ అభిమానులు. అయితే అది గతం. ప్రస్తుతం అయితే అక్కడ వైసీపీ పార్టీకి గడ్డుకాలం అన్నది వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కొద్దిగా పులివెందులలో వైసీపీ గ్రాఫ్ అయితే పడిపోతూ వస్తుంది. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎప్పుడు విధేయులుగా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేదానికి కూడా వారు ఎంతగానో సహకరించారు. అయితే కాలక్రమేణా పులివెందుల్లో పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి మరణం తర్వాత అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతల అరాచకాలు, కబ్జాలు ఇవన్నీ కూడా ఒక రూపం దాల్చేసేసి వైసీపీ పైన పూర్తి వ్యతిరేకత అయితే తీసుకొని వచ్చాయి. సో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 50,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలవడం జరిగింది.